హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో కేక్ చేద్దాం. కేక్ కావాల్సినవి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పంచదార పౌడర్, 1 కప్పు పాలు, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, 2 ఈనో ప్యాకెట్లు. ఇవన్నీ మిక్స్ చేయడానికి మనం మిక్సీ యూజ్ చేద్దాం. పిండి వేసాను, షుగర్ పౌడర్, పాలు, నూనె, ఈనో ప్యాకెట్, ఇవి మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇంత ఇలాగా. ఆ తర్వాత ఒక గిన్నె, ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి నూనె రాసుకొని ఏదన్నా పొడిపిండి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కనిపిస్తుందా? స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో వేసుకొని ఈ బబుల్స్ ఉంటున్నాయి చూసా, అవి పోయేలాగా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేసుకోవాలి. చేసుకున్నాక ఈ బబుల్స్ అన్నీ పోయాక మనం కుక్కర్ పైన ఇలా వేసుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో పోసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక హైలో పెట్టుకొని కొంచెం ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 10 మినిట్స్కి ఇలా పెట్టి చూస్తే చేతికి ఆవిరి తగులుతుంది. ఆవిరి తగిలినప్పుడు ఒక చిన్న ఇలాంటి గిన్నె చూసి ఇలా పెట్టుకోవాలి. ఏ స్టీల్ గిన్నె అయినా అందులో సరిపడా చూసి అది పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా చక్కగా గిన్నె మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసేసుకోవాలి. ఎలా అంటే మనం కుక్కర్ తీసుకున్నాం కాబట్టి కుక్కర్ రబ్బర్ ఉంచేసి విజిల్ తీసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక అరగంట ఇలా ఉంచుకొని తర్వాత చూస్తే మనకి కేక్ కనిపిస్తుంది. ఒక అరగంట ఆగి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎలా కుక్ అయిందో. ఇలా అయితే అయిపోతుంది, మనకి అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారక ముందే మనం తీసేస్తే కేక్ షేప్లోనే రాదు అసలు. చల్లారేంత వరకు ఉండాలి. ఇలా ప్లేట్లో తీసుకొని